Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to the first travel vlog guys. మీరు టైటిల్లో ఆల్రెడీ చూసుంటారు కదా. ఎస్, ఈరోజు మనము సింగపూర్కి వెళ్తున్నాం అనమాట ఫర్ మై బర్త్డే వెకేషన్. అండ్ నేను దానికంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్లో ఉన్నది ఏంటంటే అందరం కలిసి వెళ్తున్నాము. నేను, అత్తయ్య, మావయ్య అండ్ దర్శన్ అందరం. ఇది మా ఫస్ట్ ఫ్యామిలీ ఇంటర్నేషనల్ ట్రిప్ టుగెదర్. అంటే పెళ్ళైనప్పటి నుండి మధ్యలో ఒక్కొక్కసారి అక్కడికి వేరే దగ్గరికి వెళ్ళడము, లేదంటే మొన్న చిక్మంగళూరు కాదు సకలేష్పురకి వెళ్ళాం కదా. సో అట్లా చిన్న చిన్న ట్రిప్సే కానీ ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 1 week 10 days ఎప్పుడు వెళ్ళిన లేదనమాట. ఇదే ఫస్ట్ టైము. యాక్చువల్లీ మేము ఎప్పుడు నుండో అనుకుంటున్నాం అనమాట ఒకసారి ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పేసి ఎప్పుడైనా వెళ్దాము అని. కానీ ఇంత తొందరగా అవుతుందని అయితే మేము అనుకోలేదు. అండ్ దట్టు నా బర్త్డేకి అయితే ఉంది కదా, దానికి నేను ఇంకా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ చేయాల్సిన పనులు కూడా ఇంకా లాస్ట్ మినిట్వి నాకు చాలా ఉన్నాయన్నమాట. ట్రస్ట్ మీ, నేను కంటిన్యూస్గా 2 days నుండి ఆల్మోస్ట్ ఒక షార్ట్స్ అవ్వచ్చు, మొత్తం అన్ని వీడియోస్ కలిపి అట్లీస్ట్ ఒక 10 videos అయినా ఎడిట్ చేసి ఉంటాను అనమాట. సో అట్లా మొత్తం ప్యాక్డ్ ఉంది. ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది, దానికి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ మినిట్ థింగ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట అంతే. సో అవి చేసే కంటే ముందు ఐ జస్ట్ వాష్ మై ఫేస్, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. బయటకు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు చెప్తాను, మీరు బ్లాగ్లో చూస్తారు. సో ఫేస్ వాష్కి అయితే నేను ఇది యూజ్ చేశాను అనమాట. ఫాక్స్టైల్ హైడ్రేటింగ్ క్లెన్జర్. ఇది చాలా బాగుంటుంది. సో బేసిక్గా మీకు స్కిన్లో హైడ్రేషన్ ఏమైనా తగ్గినట్టు అనిపించినా, లేదంటే కొంచెం మంచి హైడ్రేషన్ కావాలనుకున్నా కూడా డెఫినెట్లీ యూజ్ చేయొచ్చు. అలాగే మీరు ఏమైనా మేకప్ కానీ లేదంటే స్కిన్ మీద డర్ట్ ఏమైనా ఉన్నా కూడా నీట్గా రిమూవ్ చేస్తుంది అనమాట. పోర్స్ ఏమైనా క్లాగ్ అయినా లేదంటే కంజెస్టెడ్గా ఉన్నా కూడా వాటిని నీట్గా అన్క్లాగ్ చేసి కొంచెం హైడ్రేషన్ ఇస్తుంది స్కిన్కి. ఏదైనా డల్గా ఉందనుకోండి స్కిన్ని కొంచెం హైడ్రేటెడ్గా గ్లోయిగా ఉంచడానికి ఈ క్లెన్జర్ మంచిగా హెల్ప్ చేస్తుంది. బికాజ్ ఇందులో మనకు హైలరానిక్ యాసిడ్ అనేది ఉంటుంది అనమాట. సో స్కిన్ అంతా మంచిగా హైడ్రేటెడ్గా గ్లోయిగా ఉండాలనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ వన్. అండ్ ఇప్పుడు మొత్తం అంతా వాష్ అయిపోయింది ఫేస్. జస్ట్ ఐ క్రీమ్ ఒకటి అప్లై చేసుకొని సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాను. ఐ క్రీమ్కి ఇక్కడ నేను ఫాక్స్టైల్ది ఐ క్యాండీ ఫర్మింగ్ అండర్ ఐ జెల్ యూజ్ చేస్తున్నాను. దిస్ విల్ బీ సో గుడ్. కలర్ ప్యాకేజింగ్ అంతా నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే దిస్ వన్ అనమాట. సో ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఇట్లా జెల్ ఫార్మాట్లో వస్తుంది బయటికి. ఇలా అప్లై చేసేసిన తర్వాత ఐ జస్ట్ మసాజ్ ఇట్ ఫర్ ఫ్యూ మినిట్స్, అట్లీస్ట్ ఒక 1-2 minutes అయినా మసాజ్ చేసుకుంటాను. సో దట్ అది అండర్ ఐస్ దగ్గర బాగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ మీకు ఏమైనా అండర్ ఐస్ డార్క్నెస్ ఉన్నా, పఫీనెస్ ఉన్నా కొన్ని మంత్స్ వాడడం వల్ల కొంచెం బాగా తగ్గించేస్తుంది అనమాట. లుక్ ఎట్ దిస్. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మీరు కావాలంటే 2 times కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఐ క్రీమ్స్ ఏంటంటే మనకు ఎక్కువ అయిపోవు అనమాట. కొంచెం ప్రోడక్ట్ అయితే సరిపోతుంది. ఈ ట్యూబ్ అయితే నాకు ఈజీగా ఒక 4 months వస్తుంది. అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్లోనే. అండ్ ఒక్కొక్కసారి ఆఫర్స్ కూడా మంచిగా ఉన్నప్పుడు తీసేసుకుంటూ ఉంటాను అనమాట నేను. లాస్ట్లీ ఇక్కడ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. ఫాక్స్టైల్ అల్ట్రా మ్యాట్ SPF+ ప్రైమర్ అనమాట ఇది. సో మనం సపరేట్గా ప్రైమర్ లాంటిది ఏం యూజ్ చేసే అవసరం లేదు. ఏమైనా పోర్స్ ఉన్నా బ్లర్ అవుట్ చేసేస్తుంది అనమాట కొంచెము. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇది టింటెడ్ సన్ స్క్రీన్. SPF 50 ఉంటుంది, PA++++ ఉంటుంది అనమాట. డ్రై టచ్ ప్లస్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇందులో మనకు 20% జింక్ ఆక్సైడ్ ఉంటుంది, విటమిన్ E ఉంటుంది కాబట్టి స్కిన్కి కావాల్సిన మంచి గ్లోని ఇస్తుంది. అండ్ అలాగే బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మనకు సన్లైట్ నుండి కొంచెం మంచి ప్రొటెక్షన్ కూడా వస్తుంది. స్కిన్ ప్రెప్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా కొంచెం రెడీ అయిపోతాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫాక్స్టైల్ ప్రోడక్ట్స్లో ఏది తీసుకోవాలనుకున్నా కూడా నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. వాళ్ళవి ఎప్పుడు ఏదో ఒక మంచి సేల్లోనే ఉంటాయన్నమాట. డెఫినెట్లీ మీరు చెక్అవుట్ చేయొచ్చు. నాకైతే అండర్ ఐస్ది చాలా బాగా నచ్చింది. అండ్ ఇది కూడా చూడండి, హౌ బ్యూటిఫుల్ ఇట్ బ్లెండెడ్ కదా. అంటే టింటెడ్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు కాలేజ్ గోయింగ్ అయినా మీకు ఎక్కువ టైం లేదు, సన్ స్క్రీన్తో పాటు కొంచెం కవరేజ్ కావాలి, ప్రైమింగ్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ పిక్అవుట్ దిస్ వన్. అండ్ క్లెన్జర్ అయితే హైడ్రేషన్ కోసం. సో చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. నాకు ఇంత చలి పెడతా అంటే దర్శన్కి ఏమో వేడిగా ఉందంట, బికాస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చినాడు కాబట్టి. అది కాకుండా జ్వరం అంతా తగ్గింది కదా. సో ఇట్స్ రిలీజింగ్ యాంటీఆక్సిడెంట్స్. బాగున్నావు కదా ఇప్పుడు? ఆల్ గుడ్ కదా. ఈవినింగ్ లోపల ఇంకా ఎనర్జీ కొంచెం బెటర్ అవుతుంది గైస్ దర్శన్ది. బై ద వే ఇప్పుడు టైం మార్నింగ్ 10 o'clock అయింది. హౌస్ హెల్ప్ వచ్చారు, వాళ్ళది క్లీనింగ్ అంతా అయిపోయిన వెంటనే మేము టెంపుల్కి వెళ్దాము అనుకుంటున్నాము. బికాజ్ మనకు ఫ్లైట్ ఉండేది నైట్ ఫ్లైట్ అనమాట. ట్రావెల్ డ్రెస్ అండి నేనే సెలెక్ట్ చేసిన. నిన్న H&Mకి వెళ్ళిందంటే. హౌ ఇస్ ఇట్? నీకు నచ్చింది కదా? తీసుకునేటప్పుడు ఎంత ఆలోచించినాడో తెలుసా, ఇదా నేను అందుకే క్లారిటీగా చెప్పిన దర్శన్ నాకు నచ్చింది, నీకు నచ్చితే తీసుకో, లేదంటే పెట్టేసే. నేను చెప్పిన అని తీసుకోవద్దు, బికాజ్ మళ్ళీ వేసుకోడండి. నా సాటిస్ఫాక్షన్ కోసం అట్లా తీసుకోండి. ఒక 10 ఉంటాయి, ఒకసారి వేస్తాడు, మళ్ళీ వేయడనమాట దాన్ని. సో నాకే ఎక్స్పీరియన్స్ వచ్చింది. అందుకే నీకు నచ్చింటే తీసుకో అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వేసుకొని వావ్ ఎంత బాగుంది, నేను ఇదే వేసుకుంటాను అని చెప్పేసి పక్కన తీసి పెట్టుకున్నాడు. అండ్ ఇప్పుడు 10 అయిందని చెప్పాను కదా టైము. టెంపుల్
టెంపుల్కి వెళ్తున్నాము, కార్యసిద్ధి ఆంజనేయ టెంపుల్కి. బికాస్ చాలా రోజుల నుండి వెళ్దాం అనుకొని అది అట్లే పోస్ట్ పోన్ అవుతానే ఉంది. ఎలాగో ఈరోజు మనకి ఇంకా చాలా టైం ఉంది కదా, ఎలాగో ప్యాకింగ్ అయిపోయింది, నా వర్క్ అయిపోయింది, దర్శన్ వర్క్ కూడా ఫినిష్ చేసుకున్నాడు. ఇంకా చిన్న చిన్న కాల్స్ వస్తే తన కార్లో అయినా మాట్లాడొచ్చు, ఇబ్బంది ఏం లేదు కాబట్టి. ఇంకా ఈరోజు అక్కడ కూడా పూజ ఉంది, ఎక్కడ? మన ఫ్లైట్ దగ్గర. ఎస్, ఈరోజు మన అక్కడ రాజస్థాన్ భూమి పూజ అనమాట అక్కడ కూడా. సో అది కూడా బాగా జరుగుతుంది. ఇక్కడ కూడా మనము సింగపూర్కి వెళ్ళే కంటే ముందు దేవుడి దర్శనం చేసుకొని వెళ్తే నాకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా దర్శనం. ఎస్, దేవుడు అందరికీ మంచిగా చేయని. ఎస్ గైస్, ఆల్వేస్ బీ పాజిటివ్ గైస్, బీ పాజిటివ్. నేను కూడా ఇంట్లో దీపాలు ఒకటే పెట్టేస్తాను. బ్రేక్ఫాస్ట్ కూడా ఆర్డర్ చేసినాను. యాక్చువల్లీ నేను ఈరోజు ఉప్మా చేద్దాం అనుకున్నా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మిర్చి లేదు, టొమాటో లేదు, ఏం లేదనమాట. నేనే చెప్పింటే యాక్చువల్లీ ఫ్రిడ్జ్ అంతా ఒకసారి క్లీన్ చేసి నీట్గా బయటకు తీసి పెట్టేసేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా అదే చేశారు. ఇంకా ఓకే, మళ్ళీ మిర్చి తెప్పించినా మళ్ళీ పాడైపోతాయి కదా అని చెప్పేసి దర్శనం వద్దు, ఇప్పుడు ఏం చేయొద్దు, ఆర్డర్ పెట్టేసుకుందామంటే వి ఆర్డర్డ్ ఇడ్లీ గైస్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ started. దర్శన్ ఈ డ్రెస్ తీసుకొని ఆల్మోస్ట్ 5 months అయిపోయింది. 5 months నుండి ఇప్పుడు సెకండ్ టైం వేసుకుంటున్నాను. అవన్నీ లోపల ఉంటే అసలు కనిపించట్లేదు అని ఏదో చెప్తున్నాడు అనమాట. ఇంక ఇద్దరం రెడీ అయిపోయాము. పూజ చేసేస్తున్నాను అనమాట. యూజువల్గా పూలు పెట్టి పూజ చేస్తే కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది, కాకపోతే మళ్ళీ అవన్నీ స్మెల్ వస్తే బాగుండదు కదా అని చెప్పేసి ఇంకేం పెట్టలేదు అనమాట. హౌస్ హెల్ప్ వాళ్ళు వెళ్ళిపోయే లోపల జస్ట్ దీపాలు పెట్టేసి కొంచెం హారతి ఇచ్చేసినాను అండ్ కాసేపు కూర్చొని ఇంకా బయలుదేరామన్నమాట. నాకు లిటరల్లీ డైసన్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది తెలుసా. నీట్గా సెట్ చేసుకున్నాను అనమాట హెయిర్ అంతా నాకు కావాల్సినట్టు కొంచెము. సో ఇంక ఈవినింగ్ కావాలంటే కర్ల్స్ చేసుకుందాంలే అనుకున్నాను. టెంపుల్కి వెళ్ళామండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే కార్యసిద్ధి టెంపుల్ మొత్తం రెన్యువేట్ చేయించి పెట్టారనమాట. రెన్యువేషన్కి ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 8 months to 1 year అయితే డెఫినెట్లీ పట్టినట్టుంది. ఇంతకు ముందు అయితే లోపల ఫంక్షన్ హాల్లో ప్రదక్షిణలు వేసేవాళ్ళం కదా, ఇప్పుడు చాలా మంచిగా చేపించేశారు. సో అన్ని టైల్స్ అన్ని వేపించారనమాట. టెంపుల్ మీరు ఒకవేళ బెంగళూరులో ఉండి వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా పవర్ఫుల్. అండ్ దాంతోపాటు వైబ్ అంతా కూడా మీకు చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత ఆన్ ద వేలో ఇంటికి వెళ్తున్నామండి. ఇంటికి వెళ్ళేటప్పుడు మేము బైక్లో వచ్చాము, స్కూటీలో, ఎందుకంటే త్వరగా వచ్చేయచ్చులే, ఇంకా కార్ అయితే మళ్ళీ ఆ ట్రాఫిక్లో లేట్ అయిపోతుంది, ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి కూడా లేట్ అవుతుంది అనుకున్నాము. వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడింది. నేను అంత మార్నింగ్ లేచి హెయిర్ వాష్ చేసుకొని రెడీ అయ్యి డైసన్ చేసుకుంటే అంతా వేస్తే. ఇంకా దర్శనం ఏమన్నాడంటే, నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళి తలస్నానం చేసి మళ్ళీ డైసన్ చేసుకోవాలంటే ఒక 2 hours టైం వేస్ట్ అయిపోతుంది, ఒక పని చేద్దాం, ఆన్ ద వేలోనే కదా స్పిన్, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి త్వరగా హెయిర్ స్ట్రైటన్ చేపించేసుకో అయిపోతుంది కదా అన్నాడు. సో హెయిర్ వాష్ బ్లో డ్రై ఇక్కడే చేపించేసుకుంటున్నాను. ఇక్కడైతే ఒక త్వరగా అయిపోతుంది కొంచెం. నేనేమనుకున్నా అంటే కర్ల్స్ చేపించుకుందామా అనుకున్నాను. సో దానికి ఒక 15-20 minutes ఎక్కువ పట్టింది, బట్ అంతా అక్కడికి వచ్చిందనమాట. సో నా దగ్గర డైసన్ ఏంటంటే, డైసన్తో నేను కర్ల్స్ చేసుకున్నా కూడా అది ఎక్కువసేపు ఉండదు, కానీ ఇదైతే నాకు 2 days అలాగే ఉంటుందని చెప్పేసి చేయించుకుంటున్నాను. మహేష్ యూజువల్గా మాకు హెయిర్ కట్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు కదా, సో ఆయన చేశారనమాట. సో ఇక్కడంతా అయిపోయే లోపల ఆఫ్టర్నూన్ అయిపోయింది టైము. సో ఇంకా ఒకేసారి లంచ్ చేసుకొని వెళ్తే బెటర్ కదా అని ఇంకా లంచ్ కూడా చేసేసుకున్నాం. గైస్ వీఆర్ బ్యాక్ హోమ్. టైం 2:20 అయింది టైం కరెక్ట్గా. మేము అనుకుంటే దానికంటే ఆబ్వియస్లీ ఎక్కువ అయింది, కానీ ఇంకా టైం ఉంది, జస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడమే కాబట్టి. ఫైనలీ ఐ హ్యావ్ మై ఫ్రెష్ హెయిర్. వర్షం పడిండకపోతే అస్సలు పోయేదాన్నే కాదు. మళ్ళీ ఎట్లయినా ఇంటికి వచ్చి చేసుకున్న లోపల ఇదే టైం అవుతుంది అని చెప్పేసి ఇంక అక్కడే చేయించుకున్నా. ఈ కర్ల్స్ అన్ని ఈవినింగ్కి ఇంకా కొంచెం మంచిగా లూజ్ అయ్యి నైస్గా చాలా న్యాచురల్గా కనిపిస్తాయి. దర్శన్ ఈజ్ బిజీ గైస్. నిన్నటి నుండి ప్యాక్ చేసుకో అని హడావిడి చేస్తా అంటే చేసుకోలేదు. ఇప్పుడు లాస్ట్ మినిట్లో అన్ని ఫేస్ వాష్ ఇంకా ఏమేమో ఆర్డర్ పెట్టినాడు, అందుకే చాలా హడావిడిగా ఉన్నావు కదా. అండ్ దర్శన్ ఫేస్కి ఏదో సంథింగ్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, కానీ ఇక్కడ అంతా రెడ్ అయింది. సో నేను ఎస్టెల్ ఆర్డర్ది సీరం ఉంటే అప్లై చేసా, సో దట్ ఫేస్ కొంచెం కామ్ అవుతుందని చెప్పేసి. చూద్దాం. నేను మొన్ననే చెప్పిన, మీరు వీడియోలో కూడా వినిండొచ్చు, కీల్స్ వస్తుంది అనమాట మిడ్ నైట్ రికవరీ సీరం. అది చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్కేస్ డ్యూటీ ఫ్రీలో దొరికితే ఫస్ట్ తీసుకుండేది అది దర్శన్ కోసము. ఐ థింక్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ ప్యాక్డ్ ఎవ్రీథింగ్. నేను ఇందాక ల్యాప్టాప్ చార్జర్స్ అన్ని పెట్టుకున్నాను, ఇంకా ఏమన్నా మర్చిపోయింటే గుర్తు చేయి. షూస్ పెట్టుకున్నావా నువ్వు? ఇంకా పెట్టుకోలే కదా. ఈ ప్యాక్ నథింగ్ గైస్. ఓకే, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాం.
ఫ్లైట్ ఉండేది నైట్, కాకపోతే అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ ఏమైనా మిస్ అయినాయేమో అని అమ్మ వాళ్ళకి కొంచెం ప్యాకింగ్లో ఏమైనా హెల్ప్ చేస్తుంటే హెల్ప్ చేస్తాము. ఆల్మోస్ట్ అన్నీ పెట్టేసుకుంటారు, కాకపోతే జస్ట్ ఇన్ కేస్ ముందే వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకేసారి ఈవినింగ్ కదా, అప్పుడు అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి సేమ్ అవుట్ఫిట్స్లో వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ నుండే మనం స్టార్ట్ అయ్యేది, సెంటిమెంట్. సో ఎట్లా అక్కడ నుండే కదా, ఈసారి అందరం వెళ్తున్నాము, అక్కడ నుండే స్టార్ట్ అయితే బాగుంటుందిలే అన్నట్టు. Yes guys, hopefully we'll reach safely. వచ్చి ఆల్రెడీ చాలాసేపు అయింది, కొద్దిసేపు లంచ్ చేసి అందరం కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. ఫ్లైట్ టైమింగ్ ఏంది, మనం ఏ టైంకి వెళ్తే బెటర్, ఏమేమి ప్యాక్ చేసుకున్నాం. మా అత్తయ్య చూపిస్తున్నారు అనమాట ఏ డ్రెస్ వేసుకోవాలి. ఇట్లా సెలెక్షన్ లేడీస్ చాలా ఉంటాయి కదా, మీరే వేసుకుంటున్నారు, నేనే వేసుకోవాలి, నేను ఇది వేసుకుంటున్నాను, దీంట్లోకి ఇది సెట్ అవుతుందా అని. సో మాట్లాడే లోపలే టైము ఆఫ్టర్నూన్ అంతా నాకు చాలా హెడేక్ గా ఉండింది. లంచ్ చేసి టాబ్లెట్ వేసుకొని కొద్దిసేపు అట్లా పడుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. కాఫీ ఈ రోజు నాకు ఒకటి కాదు, బ్లాక్ కాఫీ రెండు కావాల్సి వస్తాయి. బికాజ్ నైట్ అంతా నో స్లీప్, అసలు స్లీప్ ఉండదు ఈ రోజు. బికాజ్ మాకు ఫ్లైట్ టైమింగ్ ఉండేది నైట్ 1 o'clock టేక్ ఆఫ్ అవుతుంది అనమాట. సో ఇంకా మిగతావన్నీ ఇమిగ్రేషన్ అది ఇది పనులు ఎక్కువ ఉంటాయి కదా. దే ఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్, ఐ ఫీల్ ఎక్సైటెడ్. అదే ఇదేం చెప్తున్నారు అనమాట, ఏమని మాకు లైఫ్ లాంగ్ మెమరీ ఉండిపోతుంది. మేము అదే అంటున్నాం, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా ఒక్కొక్క ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తా ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి. సో యా, ఇప్పుడు జస్ట్ కాఫీ ప్రిపేర్ చేసుకొని వీల్ హ్యావ్ సమ్ టైమ్, తర్వాత ఒకేసారి ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వీ కెన్ గో. ఎట్లుంది లుక్? సూపర్, బాగుందా? గెట్ రెడీ విత్ మీ ఇప్పుడే షార్ట్ వీడియోలో షూట్ చేశాను అంతే. గైజ్ మేమిద్దరం ట్విన్నింగ్, డెనిమ్ ఆన్ డెనిమ్. దర్శన్ది కూడా గెట్ రెడీ విత్ మీ షూట్ చేస్తాను గైజ్, నాది ఇప్పుడే అయిపోయింది. దట్ ఈస్ నాట్ స్పాన్సర్డ్. గెట్ రెడీ విత్ మీ సింగపూర్లో కూడా వెళ్ళినప్పుడు షూట్ చేస్తూ ఉంటాము. అందరం రెడీ అయిపోయాము, మా అత్తయ్య కూడా రెడీ అయిపోయారు అనమాట. ఇంకా 1 hour టైం ఉంది. యాక్చువల్లీ ఎందుకు కెమెరాలో కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, కానీ నేను బ్లష్, లిప్స్టిక్, మస్కారా అండ్ ఐబ్రోస్ తప్ప ఏం చేసుకోలేదు. బికాస్ నైట్ ఫ్లైట్ కదా. అండ్ నా డ్రెస్ కూడా చాలా చాలా బాగుంది. లుక్ ఎట్ మై అవుట్ఫిట్ గైస్. ఒక మంచి బేసిక్ స్లీవ్లెస్ బాడీకాన్ డ్రెస్ అనమాట. యాక్చువల్లీ జాకెట్ తీసేసినా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. కాకపోతే కొంచెం వేడి, ఇదేంటి చల్లగా ఉంటుంది కదా ఎయిర్పోర్ట్ లో, మనము చలి చాలా ప్యారలల్ గా పోతూ ఉంటాము. సో అందుకే ప్రాక్టికల్ గా ఉండాలని చెప్పేసి ఐ పుట్ ఆన్ దిస్ డెనిమ్ జాకెట్, లూజ్ ఫిట్ అండి. అండ్ దిస్ ఈజ్ మై ఓవరాల్ ఓటీడీ. ఇప్పుడు ఇవన్నీ మొత్తం ఒకసారి సర్దేయాలండి, బికాజ్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. దీంట్లో ఏవి మిస్ అయినా మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఐల్ ప్యాక్ దిస్. ಸಾಕಲ್ವಾ? ಲಿಟಲ್ ಬೇಬಿ ಇಲ್ಲಿದೆ, ಇದು ಲಿಟಲ್ ಬೇಬಿ. ಇಲ್ಲಿ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇರೋದು ಲಿಟಲ್ ಬೇಬಿ. ನೀನ್ ಲಿಟಲ್ ಬೇಬಿ ಗೈಸ್, ಕ್ಯೂಟ್ ಕಪಲ್. ನೋ, ಹೂ ಇಸ್ ದಿ ಸಿಂಗ್ ಮ್ಯಾನ್? ಯುವರ್ ಮಾವಯ್ಯ. ಎಸ್, ಮನೆಗೆ ಲಿಟಲ್ ಬೇಬಿ ಅವಳೆ. ಎಸ್, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಪಾಪ. గైస్ దర్శన్ కంటే మా మావయ్య అవుట్ఫిట్ చాలా బాగుందని చెప్పండి గైస్. అట్లా చెప్తే అసలు దర్శన్ ఒప్పుకోడు. ఎస్, నాకంటే బాగున్నావులే దర్శన్, డోంట్ వరీ. అట్లా అంటావా ఎవరైనా? యూ హ్యావ్ టు ప్రైజ్ మీ. లేదు పాప నువ్వే బాగున్నావు అని చెప్పు, లేకపోతే నేను సాటిస్ఫై. చాలు, అడిగిన తర్వాత అడుక్కున్నాక అన్నం పెట్టడం అంటే ఇదే. ఓకే ఓకే. దర్శన్ ఈస్ జడ్జింగ్ ఎవ్రీథింగ్ గైస్, లిటరలీ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏం వేసుకున్నా కూడా అది బాగాలేదు, ఇది బాగాలేదు, అదెందుకు వేసుకుంటున్నారు, ఇదెందుకు వేసుకుంటున్నారు, అస్సలు వింటాం లేదు. మా మావయ్య ఏం వేసుకున్నా, ఇదెందుకు డాడీ, అదెందుకు డాడీ, అదెందుకు వేసుకుంటున్నారు, షార్ట్ వేసుకోండి, జీన్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు, జీన్స్ ని కట్ చేయండి, జాగర్స్ వద్దు. వచ్చినప్పటి నుండి లిస్ట్ పాట పాడుతూనే ఉన్నాడు. దర్శన్ వేసుకుంటే అవుట్ఫిట్ తప్ప ఎవరికి నచ్చడం లేదు బేసిక్ గా, ఎందుకంటే మాతో పాటు షాపింగ్ కి రాలేదు కాబట్టి. కదా దర్శన్?
టోటల్ ఎన్ని బ్యాగ్స్ మనవి? 7 bags. మొత్తం 7 బ్యాగ్స్ అండి మా అందరివి కలిపి. 4, 6 ఇంకొక బ్యాగ్ రావాలా? ఇవి మొత్తం అన్ని కలిపినా కూడా మేము క్యాబిన్కి ఏది తీసుకెళ్ళట్లేదు, మొత్తం అన్ని చెక్ఇన్లోనే. వెయిట్ తక్కువే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. యాక్చువల్లీ ఎక్స్ట్రా బ్యాగ్స్ చాలా పెట్టుకుందాం, ఎందుకంటే అక్కడ ఏమైనా షాపింగ్ చేసినా కూడా రిటర్న్ వచ్చేటప్పుడు బ్యాగ్స్ ఉంటాయని చెప్పేసి అందుకే ఇన్ని బ్యాగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఫుల్ ఉండేది అయితే ఈ బ్యాగ్ అండ్ దాని తర్వాత నాది హాఫే ఖాళీగా ఉంది, మిగతా హాఫ్ ఫుల్ అయింది అంతే. దర్శన్ది ఫుల్, ఏది ఖాళీ లేదు కదా. అండ్ అమ్మ వాళ్ళది కూడా అంతే, ఈ 2 ఫుల్ అయిపోయినాయి. యాక్చువల్లీ ఈ బ్యాగ్స్లో ఏం పెద్ద లేవు అనమాట, ఏదో ఊరికే నామకే వస్తే పెట్టాలంటే పెట్టినాం అంతే. ఇంకొక బ్యాగ్ పైన వచ్చే దాంట్లో కొన్ని ఉన్నాయన్నమాట, పర్లేదు. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఒకటే దాంట్లో పట్టవన్నమాట. ఒక్కటే ఇన్నోవా అంటే ఎస్యూవీ అంటే ఇన్నోవానే రాదు కదా, వేరేది ఏదైనా వస్తుంది ఎస్యూవీ. నాది ఇంకా 5 minutes చూపిస్తుంది, అంత లోపల 1 minute వచ్చేనిలే. నేనుంటాను, పెట్టిస్తా నేను పప్ప, మీరు వెళ్ళండి. మేమే ఫస్ట్ వెళ్ళాలా? బ్యాగ్స్ పెట్టించి మీరు వస్తారా? మరి నా ఫోన్ కాల్ చేస్తారు కదా. 2 cabs బుక్ చేసుకున్నామండి బేసిక్గా. ఒకటి వచ్చేసి ఎస్యూవీ, ఇంకొకటి వచ్చేసి నార్మల్ ప్రైమ్ స్వీడన్. సో దట్ లగేజ్ ఒక దాంట్లో పెట్టి ఒకటి దాంతో పాటు రావచ్చు, మిగతా వాళ్ళందరూ వేరే క్యాబ్లో వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు అదే కన్ఫ్యూజన్. నాదేమో ఇంకా 5-7 minutes చూపిస్తుంది. దర్శన్ వాళ్ళని ఒక 2 minutes వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తారు వచ్చిన తర్వాత కూడా, సో ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్స్ పాపా. .30 అయింది కరెక్ట్ టైము. మనము 10:30కి అంతా రీచ్ అయితే కొంచెం చూడడానికి అంత బాగుంటుంది, బికాస్ టర్మినల్ 2 ఓపెన్ అయిన దగ్గర నుండి అత్తయ్య వాళ్ళు రాలేదు. సో చాలా బాగుంటుంది అక్కడ కూడా చూడడానికి. మెయిన్ టైం ఎక్కడికి వెళ్ళి అవుతుందంటే మనకు ట్రాఫిక్ ఆబ్వియస్లీ అదంతా ఎస్టిమేట్ చేసుకొని ఒక 15-20 minutes ముందే బయలుదేరాము. కాకపోతే అక్కడ ఎయిర్ ఇండియా క్యూ ఎంత ఉంటుందో, బ్యాగేజ్ అంతా చెక్ ఇన్ చేయాలి, తర్వాత సెక్యూరిటీ చెక్ దగ్గర క్యూ ఎంత ఉంటారో, సో అక్కడ కొంచెం టైం సేవ్ అయితే మాకు మిగతాదంతా కొంచెం నిదానంగా ఎక్స్ప్లోర్ చేసుకునేదానికి టైం ఉంటుంది. లేదంటే కొంచెం ప్యాక్డ్ ఉంటుంది అనమాట, హడావిడిగా చూసేయాల్సి ఉంటుంది అంతా. అదే చెప్తున్నాను, అట్లీస్ట్ మనం 10:30కి అక్కడ ఉంటే కొంచెం లిబరల్గా మనం టైం స్పెండ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇట్ డిపెండ్స్, చూద్దాం అక్కడ క్యూ ఎంతమంది ఉంటారో ఏంటో. హోప్ఫుల్లీ కొంచెం తక్కువ ఉంటే బెటర్. మిడ్ నైట్ ఫ్లైట్స్కి బేసిక్గా కొంచెం ఎక్కువ మందే ఉంటారనమాట. వచ్చి ఫస్ట్ ట్రాలీస్ అన్ని తీసుకుంటాము. దర్శన్ ఇంకా రాలేదు, ఐ థింక్ హిల్ కమ్ ఇన్ 5 minutes అంతే. సో అంతా అయితే బయట చూసి సూపర్ ఉంది అంటున్నారు. టర్మినల్ 2 ఇస్ వెరీ వెరీ నైస్ గైజ్. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇక్కడైతే. నేను చూసిన దాంట్లో, నేను ముంబై ఢిల్లీ అదంతా ఇంకా చూడలేదు. టైం అయిపోతుంది, లోపల ఇంకా చాలా ఉంది చూసే. దర్శన్ త్వరగా వస్తే బెటర్. నేను ట్రాలీ తీసుకెళ్ళి ఫైనలీ ఆఫ్టర్ 10 minutes దర్శన్ ఇస్ హియర్ గైజ్. వచ్చేసినాడు. ఎంత వీలైతే అంత తొందరగా లోపలికి వెళ్తే బెటర్. ఆల్రెడీ 11 అయితే ఉంది టైము, ఇంకా టైం ఉంది. కాకపోతే అత్తయ్య వాళ్ళు కొంచెం నిదానంగా లోపల చూసేకంత టైం కుదిరితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో మన లగేజ్ బ్యాగులకి మినిమం ఒక 3 ట్రాలీలు అయితే కావాల్సిందే, 1-2 సరిపోవని నా ఫీలింగ్. మొత్తం 7 ఉన్నాయి కాబట్టి చూద్దాం, సరిపోకపోతే ఒకటి స్పేర్ పెట్టినా, లేదంటే ఆబ్వియస్లీ అక్కడ పెట్టేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. అసలు మేము అక్కడ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. లిటరలీ ఇక్కడ పెడతా ఉంటే వచ్చి మేము జస్ట్ అట్లా పక్కన పోయే లోపల ఈ ట్రాలీ మాయమైపోతా ఉంది. అసలు అంత డిమాండ్ ఉంది ట్రాలీస్కి. డిజి యాత్ర అయింది అనుకున్నాం కానీ కాలేదు, బట్ ఇట్స్ ఓకే. ఒక 5 minutes లేట్ అయింది అంతే. ఇప్పుడు డైరెక్ట్గా బ్యాగేజ్ ఒకటి ఇచ్చేస్తే సగం బరువు తగ్గిపోతుంది. నేను పిల్లల్ని ఎత్తుకున్నట్టు దీన్ని ఎత్తుకోవాల్సి వచ్చేది. అన్నీ దీంట్లోనే ఉన్నాయి. నేను అసలు యూజువల్గా పాస్పోర్ట్స్, ఆధార్స్ అవేం నేను హ్యాండిల్ చేయను, దర్శన్ హ్యాండిల్ చేస్తా ఉండ. ఈసారి అన్నీ తనకే అంటే ఇబ్బంది కాబట్టి నేను చేయాల్సి వస్తుంది.
మేము అక్కడికి వెళ్ళి డిజియాత్ర ఎందుకబ్బా పని చేయట్లేదు అనుకున్నాము. చూస్తే అక్కడ డిజియాత్ర ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి ఏమి ఉండదంట, ఓన్లీ డొమెస్టిక్కి మాత్రమే మనం డిజియాత్ర చేసుకోవచ్చు అని చెప్పారు. సో నాది అలాగే వెబ్ చెక్ ఇన్ అంతా నేను ముందే చేసి పెట్టేసి ఉంటాను, సో దట్ మొత్తం స్మూత్ ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు మేము ఫ్లెక్స్ తీసుకున్నాం కాబట్టి మాది ఒక్కొక్కరిది 35 kgs వరకు ఉంటుంది అనమాట. 35 kgsతో పాటు క్యాబిన్ 8 వస్తుంది. బికాజ్ కొంచెం డేట్స్ ఏమైనా అటు ఇటు మారినా కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి మేము ఫ్లెక్స్ తీసేసుకున్నాం ఇక్కడ. సో ఎయిర్ ఇండియాలో మేము ట్రావెల్ చేస్తూ ఉండేది ఇదే ఫస్ట్ టైం, చూడాలి ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి. మాకు వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉండింది, అంటే మేము తక్కువ తీసుకెళ్ళాము, ఇంకా వెయిటేజ్ మేము పెట్టుకునేది ఇంకా చాలా ఎక్కువ ఉండింది అనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు ఎంత కావాలంటే అంత షాపింగ్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తెలుసా అండి. ఇక్కడ చూసారా ఓన్లీ 18.3 ఉంది, ఒక్కొక్కరికి 35 kgs అంటే ఇంకా హాఫ్ కూడా పెట్టుకోలేదు అనమాట బేసిక్గా. సో వీ స్టిల్ హ్యావ్ సో మచ్ స్పేస్ టు లెఫ్ట్. డన్ విత్ ద సెక్యూరిటీ చెక్, మొత్తం ఇమిగ్రేషన్ అన్నీ అయిపోయింది. డైరెక్ట్ ఇంకా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయే దగ్గరకు ఒకటే టైం ఉంది, ఎక్కువ టైం లేదు. యాక్చువల్లీ దర్శన్ 9కి స్టార్ట్ అయిదామంటే నేనే చెప్పిన 9:30కి అట్లా స్టార్ట్ అయిదామని. యాక్చువల్లీ 9కి స్టార్ట్ అయింటే మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్ దొరికేదేమో. ఏందో అసలు ట్రాఫిక్లోనే టైం గడిచిపోతుంది. ఐ థింక్ ఇంకా కొంచెం 15-20 minutes అట్లా టైం ఉండింది అనుకుంటా. కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం, చాలా మంచి పిక్చర్స్ వచ్చాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేస్తా అంటే మీరు చూసే ఉంటారు కదా, చాలా మంచిగా వచ్చాయి పిక్చర్స్. ఇక్కడ అన్ని స్టార్బక్స్లో ఒకేసారి డిన్నర్ చేసిన తర్వాత వెళ్దాం అనుకొని ఇక్కడ జస్ట్ ఇంకా రెగ్యులర్ రొటీన్ తీసుకున్నాం. ఇక్కడ నేను ఏదో తీసుకున్నాను వెజిటేరియన్ది, పెస్టో సంథింగ్, అస్సలు బాగాలేదు. విత్ మష్రూమ్స్ ఉండేది, బ్రోకలీ కూడా యాడ్ చేశాను, నాకైతే అస్సలు నచ్చలా. ఇందాక నేను చెప్తున్నాను కదా అక్కడ ఇదేంటి చెక్ ఇన్ బ్యాగ్స్ ఇచ్చే దగ్గర అయింది అని చెప్పేసి. సో బేసిక్గా ఏమైందంటే మాకు 2 విండో సీట్స్ కావాలి, 2 మిడిల్ సీట్స్ కావాలి. సో దట్ ముందర వెనకల నేను దర్శన్ వెనకలు కూర్చుంటే అత్తయ్య వాళ్ళు ముందర కూర్చుండేది అట్లా ఉంటుందని చెప్పేసి నేను బుక్ చేశాను అనమాట. సో దానికి మనం సీట్స్కి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. నేను అది ముందే పే చేసేసాను, వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో పే చేశాను. పేమెంట్ అయితే జరిగింది కానీ అది ఎందుకు తీసుకోలేదో అప్డేట్ కాలేదో తెలీదు. సీట్స్ వేరేట్ వచ్చేసాయి బోర్డింగ్ పాస్లో. సో వాళ్ళతో మాట్లాడామన్నమాట, ఇట్లా మాది పేమెంట్ అయ్యింది, మాకు మళ్ళీ రిటర్న్ బ్యాక్ కూడా కాలేదు, కన్ఫర్మేషన్ కూడా రాలేదు, సీట్స్ ఏమో వేరేట్కి వచ్చేసినాయి అంటే వాళ్ళు చెక్ చేశారు. ఫస్ట్ అయితే లేదు అట్లా ముందరవి వెనకలవి కష్టము ఇవ్వడం కుదరదు అంటే, కానీ మాకు అది స్పెసిఫిక్ కన్సర్న్ ఉండింది. బికాజ్ అత్తయ్య వాళ్ళు ఎక్కడో వెనకల మేము ఎక్కడో ముందర ఉంటే వాళ్ళకి ఏదైనా కావాలన్నా కూడా మేము అందుబాటులో ఉండకపోతే కష్టం అయిపోతుంది కదా, అదే ఆ కన్సర్న్తోనే అనమాట బేసిక్గా ముందర వెనకలది బుక్ చేసిండేది. వాళ్ళకి అదే చెప్పామన్నమాట, మేము ఇట్లా అదే కన్సర్న్ ఉండింది మాకు, దానికోసమే బుక్ చేసాము అన్నట్టు వాళ్ళని కొంచెం అడిగితే వాళ్ళు కూడా సపోర్టివ్గానే ఉన్నారు. సో వాళ్ళు సపోర్టివ్గానే ఇచ్చి మొత్తానికి ఫిగర్ అవుట్ చేసి ముందర వెనకల ఇచ్చారు తెలుగు. సో మాది డిన్నర్ కూడా వచ్చింది. మొత్తానికి ఏమైందంటే మాకు కావాల్సిన సీట్స్ మాకు వచ్చేసినాయండి. జస్ట్ ఏదో గ్లిచ్ వల్ల పేమెంట్ అప్డేట్ అవ్వలేదు అంతే. ఇట్లా ఎప్పుడైనా అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు పేమెంట్ తీసుకునేటటువంటి జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. జస్ట్ అట్లా తింటున్నాం. ఇంకా దర్శన్ ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి చూసాడనమాట, అక్కడ స్క్రీన్ మీద లాస్ట్ ఫైనల్ కాల్ అని పడింది. ఫైనల్ కాల్ అని చూసే లోపల యాజ్ యూజువల్గా ఇంకా అందరం లేచి త్వరగా పరిగెత్తు ఉన్నాము. ఫ్లైట్లో మాకంటే కొంచెం లేట్గా బోర్డ్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి అనుకున్నాం మనమే పర్లేదు ఈసారి కొంచెము మరీ అంత లాస్ట్లో వెళ్ళలేదు అని చెప్పేసి. ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎందుకో ఫైనల్ కాల్ ఉన్నప్పుడే వెళ్తాం మేము. మాలాగా ఎంతమందికి అయితే చెప్పండి మీరు కామెంట్స్లో. పంపను, డబ్బులు ఇస్తే 5,000 20,000
$3,000 కాదు, రూపీస్. ఏమని చెప్పండి, ఫొటోస్ ఎన్నిసార్లు పంపించుకుంటాడు, మళ్ళీ ఏమి ఇయ్యడు. అత్తయ్య వాళ్ళు ఇక్కడ ఉన్నారు ముందర. గైజ్, దీంట్లో అసలు స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ లేదు, స్క్రీన్ లేదు, ఇంకా బెడ్షీట్లు ఇస్తారో ఏం లేదు. బెడ్షీట్ ఇస్తారో ఏరో కూడా తెలీదు. నేను మంచి పని చేసిన, K-డ్రామా డౌన్లోడ్ చేసుకున్నా, లేదంటే అంతే టైంపాస్ అవ్వదు. నిద్రలో వస్తే చాలు. ఫ్లైట్ చిన్నది గైస్, చూసుకుంటున్నా అంటే తెలియదు కదా మనకు. ఎయిర్ ఇండియా ఫస్ట్ టైం నేను వేరే దాంట్లో చేసుకోవాల్సింది. ఓకే. ఫస్ట్లో అయితే స్క్రీన్ లేదు అది ఇది అనుకొని కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, కానీ తర్వాత ఫుల్ నిద్ర వచ్చేసింది, పడుకున్నాము. అండ్ లెగ్ రూమ్ అయితే దీంట్లో బాగానే ఉండిందండి. ఇట్ వాజ్ ఏ ప్రిటీ కంఫర్టబుల్ ఫ్లైట్. అండ్ మనము సింగపూర్కి వచ్చేసాము. దిస్ ఇస్ చాంగి ఎయిర్పోర్ట్ టర్మినల్ 2. అండ్ టర్మినల్ 2 ఎగ్జిట్ దగ్గర అయితే ఇట్ ఈస్ లుకింగ్ సో 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 బ్యూటిఫుల్. ఇక్కడ పిక్చర్స్ రీల్స్ తీసుకుంటే లోపలే 1 hour గడిపేసాం అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. మీరు నెక్స్ట్ వ్లాగ్ చూడాలి అనుకుంటే డెఫినెట్లీ టర్న్ ఆన్ దట్ నోటిఫికేషన్ bell and subscribe for our channel. That's for today's travel vlog. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone, guys. Subscribe for more. Bye.